గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దీన్ని తెలుగులో వస్తువులు మరియు సేవల పన్ను అంటారు. నిజానికి మనం మాట్లాడుకోబోయే ఈ జిఎస్టీ టాపిక్కి సంబంధించి బోలెడన్ని విషయాలు ఇన్డెప్త్గా మన రెగ్యులర్ ఇండియన్ ఎకానమీ క్లాస్లో నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ సెషన్లో నేను ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేశాను. బేస్డ్ ఆన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగితే ఆన్సర్ ఎలా చేయాలి అన్న అంశానికి సంబంధించి ఒక ప్రశ్న నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దయచేసి చూడండి. ఉదాహరణకి ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో జిఎస్టీకి సంబంధించిన 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ 3 స్టేట్మెంట్లలో ఎన్ని కరెక్ట్, మినిమం 2 కరెక్ట్ లేదా మొత్తం 3 కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఏమిటి అని మనం గ్రహించగలగాలి. వాస్తవానికి చూడండి, ఈ జిఎస్టీ గురించి మనం గత చాలా సంవత్సరాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది కార్యరూపం దాల్చి ఇది 2017 సంవత్సరం నుంచి అమలు చేయబడింది. దానికి సంబంధించిన పాయింట్స్ జీకే పరంగాను అలాగే కరెంట్ అఫైర్స్ పరంగాను ఎలా ఉండొచ్చు అనేది మనం చూద్దాం. ఈ 3 స్టేట్మెంట్ కనుక చూస్తే, జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసింది అంటే ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే జనవరి 1, 2017 అని ఇక్కడ స్టేట్మెంట్ ఎలా ఇచ్చింది. కానీ మనకు తెలిసిన ప్రకారంగా జిఎస్టీని ప్రవేశపెట్టింది జూలై 1, 2017. అంటే ముందుగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏ అనేది తప్పు. స్టేట్మెంట్ ఏ ఎప్పుడైతే తప్పు అవుతుందో ఎగ్జామినేషన్లో మీరు బి అండ్ సి చదవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా బి అండ్ సి ఎక్కడ ఉంటే మీరు అక్కడికి వెళ్ళిపోయి అది ఆన్సర్ పెడితే మార్క్ వచ్చేస్తుంది. అంటే ఎగ్జామినేషన్లో ఈ విధంగా మనము టైం సేవ్ చేసుకోవచ్చును. క్లియర్? ఎందుకంటే స్టేట్మెంట్ ఏ అనేది రాంగ్. జనవరి 1, 2017 కాదు, అది జూలై 1, 2017. క్లియర్? ఇక మన అండర్స్టాండింగ్ గురించి బి అండ్ సి స్టేట్మెంట్స్ కూడా మనం చూద్దాం. బిలో ఏమిచ్చాడు అంటే ఇది జిఎస్టీ అనేది ఈ నెలవారీ కలెక్షన్లు. క్లియర్? అయితే మనం 2017 నుంచి జూలై 1, 2017 నుంచి మార్చ్ 2024 వరకు కనుక కలెక్షన్స్ చూస్తే ఏ నెలలో ఏ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్ జిఎస్టీ కలెక్షన్ ఉంది అంటే జిఎస్టీ మంత్లీ కలెక్షన్ వాజ్ ద హైయెస్ట్ ఇన్ ఏప్రిల్ 2023. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఏప్రిల్ 2023లో హైయెస్ట్ కలెక్షన్ అనేది రావడం జరిగింది. క్లియర్? చూడండి, మనం ఉంది ఇప్పుడు మనం ఉంది ఏప్రిల్, ఇవాళ ఏప్రిల్ 2వ తారీఖు 2024 సంవత్సరం. అంటే ఇప్పటి వరకు జూలై 1 నుండి 2017 నుండి ఇప్పటి వరకు తీసుకుంటే అత్యధిక జిఎస్టీ కలెక్షన్ ఎప్పుడు వచ్చింది అంటే ఏప్రిల్ 2023. క్లియర్? ఇది వచ్చే నెల కానీ ఆ తర్వాత నెల కానీ మారవచ్చు. ఎందుకు? ఏప్రిల్ 2023 కంటే ఏప్రిల్ 2024లో కానీ మేలో కానీ జూన్లో కానీ పెరిగితే అప్పుడు ఈ స్టేట్మెంట్ తప్పవుతుంది. అందుకే నేను మీకు ఏం చెప్తాను అంటే న్యూస్ పేపర్ ఏదైనా ఒకటి రోజు ఖచ్చితంగా మీరు చదవండి. చదివితే దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్. ఒకవేళ మారితే మనం అప్డేట్ చేసుకోవాలి. క్లియర్? ఇక మూడోది కనుక చూస్తే జిఎస్టీ కలెక్షన్ ఫర్ ద ఇయర్ 2023-24 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 20.18 లక్షల కోట్లు జిఎస్టీ కలెక్షన్ వచ్చింది. 20.18 lakh crores, అది కరెక్ట్. లేటెస్ట్ ఇన్ఫర్మేషను, ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చిన ఇన్ఫర్మేషను, కాబట్టి ఇది 100% కరెక్ట్. దయచేసి పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి. ఏబిసి స్టేట్మెంట్లలో ఏ తప్పు, బి కరెక్ట్, సి కరెక్ట్ మనం చెప్పుకున్నాం. క్లియర్? సో ఆబ్వియస్లీ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. క్లియర్? ఎస్, దిస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే కింద నోట్లో కనుక మనం చూస్తే జిఎస్టీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ జూలై 1, 2017, అదొక పాయింట్. అలాగే మనం ఏప్రిల్ 2023లో అత్యధిక జిఎస్టీ కలెక్షన్ చెప్పుకున్నాం. అది ఎంత అంటే 1.87 lakh crores.
1.87 లక్షల కోట్ల కలెక్షను అప్పుడు ఏప్రిల్ 2023లో వచ్చింది. కాబట్టి ఇది ఇప్పటి వరకు కరెక్ట్. ఇది ఒకవేళ భవిష్యత్తులో కనుక ఏదైనా ఒక నెలలో ఈ 1.87 lakh crores దాటితే అప్పుడు దాన్ని మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే కళ్యాణ్ టైమ్స్ ద్వారా మనము టీఎస్పిఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం క్లాసెస్ మనం ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం. దానికి సంబంధించిన లింక్స్ మీకు కింద ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ దయచేసి ఆ లింక్ను క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సులో మీరు జాయిన్ కావచ్చును. అలాగే అదే డిస్క్రిప్షన్లో మీకు నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి నన్ను ఫాలో అవుతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్.